సంఘం మరో కీలక ఆదేశం జారీ చేసింది. ఏపీ వ్యాప్తంగా బాటిళ్లలో పెట్రోల్ విక్రయాలపై నిషేధం విధించింది. పల్నాడులో పెట్రోల్ బాంబుల ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పెట్రోల్ బంకులకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ఏపీ వ్యాప్తంగా పెట్రోల్ బంకులకు ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు అధికారులు? రాధిక, ఏదైతే పోలింగ్ జరిగిన తర్వాత హింసాత్మక ఘటనలు ఏవైతే చోటు చేసుకున్నాయో ఆ ఘటనల నేపథ్యంలో కూడా అందులో పెట్రోల్ బాటిల్స్ తో కూడా బాంబులు దాడులు చేసిన నేపథ్యం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈసీ కీలక నిర్ణయం కూడా తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే పెట్రోల్ బంకులు ఉంటా ఉన్నాయో అందులో కూడా లూజ్ గా ఏవైతే పెట్రోల్ అమ్ముతా ఉంటారో పెట్రోల్ గానీ అలాగే డీజిల్ గానీ పేనే పదార్థాలు అంటే ఏమన్నా కూడా ఇలా లూజ్ గా అమ్మొద్దంటూ కూడా కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నిన్న సాయంత్రం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ బంకులకు కూడా పోలీసు వారి హెచ్చరిక అంటూ నోటీసులు ఇవ్వడం జరిగింది. స్వయంగా పోలీసులే పెట్రోల్ బంక్ వద్దకు వెళ్తాం, పెట్రోల్ బంక్ కు ఏదైతే పంపు ఉంటుందో ఆ పంపు ఎదురుగానే ఆ నోటీస్ అనేది అతికించడం జరిగింది. ఎవరు డబ్బాలతో వచ్చినా ఖాళీ డబ్బాలతో కానీ ఏదైనా ఎక్కువగా కూడా ఈ లూజు అమ్మడానికి ఎక్కువగా 5 లీటర్లు 10 లీటర్ల డబ్బాలు కూడా వస్తూ ఉంటారు. అంతో పాటుగా లీటర్ డబ్బాలతో కూడా వస్తూ ఉంటారు. కానీ వీటెవ్వరికి కూడా ఫిల్ చేస్తూ కూడా కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవరైతే ఫిల్ చేస్తారో వాటిపైన కంపల్సరీగా అనుమతులు రద్దు చేస్తామంటూ కూడా పోలీసులు క్లియర్ గా నోటీసులు అయితే పేర్కొనడం జరిగింది. ఏదైతే హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయో వాటి నేపథ్యంలోనే మేము ఇలాంటి నిర్ణయం తీసుకున్నామంటూ నోటీసులు కూడా పేర్కోవడం జరిగింది. ఎవరైనా ఇలా ఫోర్స్ చేసి కొట్టించుకునే ప్రయత్నం కనుక చేస్తే కంపల్సరీగా ఏదైతే పెట్రోల్ బంక్ ఉంటుందో ఆ పెట్రోల్ బంక్ పరిధిలో ఏదైతే పోలీస్ స్టేషన్ ఉంటుందో ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న సిఐ కానీ ఎస్ఐ కానీ ఇంటిమేషన్ ఇవ్వాలంటూ వాళ్ళ మొబైల్ నంబర్ తో సహా కూడా క్లియర్ గా నోటీసులు అయితే ఆ పెట్రోల్ బంక్ వద్ద అతికించిన పరిస్థితి కూడా కనిపించింది. అక్కడ ఉన్న యజమానులు సైతం కానీ అక్కడ ఉన్న పనిచేస్తున్న సిబ్బంది సైతం కానీ ఎవరైతే పెట్రోల్ బంక్ కి లూజ్ ఆయిల్ కొట్టించుకోవడానికి వస్తా ఉన్నారో వాళ్ళని తిప్పి వెనక్కి పంపిస్తున్న పరిస్థితి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. కాదని ఎవరైనా ఫోర్స్ చేస్తే కనుక పోలీసులకు వాళ్ళు సమాచారం అందిస్తున్న పరిస్థితి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. రాష్ట్ర రైట్ మల్లికార్జున్, ఎన్ని రోజుల పాటు ఈ ఆదేశాలు అమల్లో ఉండబోతున్నాయి? ముఖ్యంగా అసలు లూజ్ ఆయిల్ కానీ ఏదైనా డీజిల్ కానీ పెట్రోల్ బంకుల నుంచి అమ్మకూడదనే ఒక నిబంధన కూడా ఎప్పటి నుంచో అమల్లో ఉంది. కానీ కొంతమంది అత్యవసరం కోసం అంటే పెట్రోల్ బంక్ లో ఇటు బండిలో ఆయిల్ అయిపోయినా కానీ కారులో కానీ అట్లా వెహికల్లో కూడా ఆయిల్ అయిపోయినా కూడా లూజ్ ఆయిల్ అనేది ఎమర్జెన్సీ కోసం కూడా తీసుకెళ్తా ఉంటారు. బంకు యజమానులు సైతం కూడా ఈ ఎమర్జెన్సీ కోసం అనేది తెలిసిన వ్యక్తులకు కానీ వాళ్ళకి కానీ ఆ లూజ్ ఆయిల్ అనేది ఇస్తూ ఉంటారు. కానీ పోలీసు హెచ్చరిక నేపథ్యంలో కూడా అసలు అనుమతులు అనేది అసలు లూజ్ ఆయిల్ అమ్మడానికి అనుమతి లేదు కాబట్టి పోలీసులు అనుమతి లేదంలో మరింత కట్టుదిట్టంగా అయితే బంకు యజమానులు అటు సిబ్బంది కూడా అమలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ ఇతర అంటే ఈ నోటీసు నిన్న సాయంత్రం నుంచి అమల్లోకి వచ్చింది కాబట్టి కానీ అంత ముందు నుంచే అసలు యాక్చువల్ గా ఎవరికి కూడా ఎమర్జెన్సీ అయినా కూడా లూజ్ ఆయిల్ అనేది ఎవరు అమ్మరు. బంకులో ఒక ప్రత్యేకమైన ఒక డబ్బాని ఏర్పాటు చేస్తారు. దానికి 850 రూపాయలు డిపాజిట్ చేసి ఆ డబ్బాలో ఆయిల్ కొట్టించుకెళ్లి మళ్ళీ తిరిగి అది ఫిల్ చేసి మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఆ డిపాజిట్ ఏదైతే అమౌంట్ చెల్లించారో ఆ డిపాజిట్ అమౌంట్ ని తిరిగి వినియోగదారులకు ఇస్తా ఉంటారు. కానీ ఎక్కడ కూడా ఈ అనుమతులు ఈ రూల్స్ అనేవి ఎక్కడ అమలవు. కానీ ఎవరికి వాళ్ళు డబ్బా తీసుకొని వచ్చినా లేదా 10 లీటర్లు కానీ 20 లీటర్లు తీసుకొచ్చి వచ్చినా వాళ్ళు కొట్టి పంపిస్తూ ఉంటారు. కానీ ఈ నేపథ్యంలో పోలీసులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజుల పాటు అంటే ఎన్నికలు పోలింగ్ అనేది ముగిసింది. ఎన్నికల ప్రక్రియ అనేది కౌంటింగ్ తో ముగుస్తుంది కాబట్టి కౌంటింగ్ వరకు కూడా ఈ ప్రక్రియ అంటే ఇప్పుడు ఏదైతే పోలీసులు హెచ్చరికలు జారీ చేశారో ఈ ప్రక్రియ అనేది కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. తర్వాత కూడా ఆ నిబంధనల ప్రకారం ఉంచుతారా లేకపోతే ఈ పోలీసులు హెచ్చరికల వరకే ఉంచుతారా అనేది కొంచెం తెలియాల్సి ఉంది. థ్యాంక్ యూ మల్లికార్జున్.